హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. టుడే మన ఛానల్లో ఎప్పుడు తినే బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా కొత్తగా ట్రై చేద్దామని వస్తున్నానండి. అది కూడా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక 4 స్లైసెస్ తీసుకున్నానండి. నేను 4తో చేస్తున్నాను. మీరు ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ చేసుకోండి, సరిపోతుంది. వాటికి 2 ఎగ్స్ తీసుకున్నానండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పెప్పర్ పౌడర్ అండి, అంటే మిరియాల పొడి. నేను నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే 2 మిక్స్ చేసైనా వేసుకోవచ్చు, సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతాయండి, అంతే. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అందుకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ అనేవి బీట్ చేసి ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకోవాలంటే బాగా కలిసిపోవాలి, మొత్తం ఎల్లో వైట్ మొత్తం బాగా కలిసిపోయేలా బాగా బీట్ చేసుకోండి. కొంచెం నురుగులు వచ్చేలా బీట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, కొంచెం హెల్దీ అని బ్రౌన్ బ్రెడ్. సో తీసుకొని నేను ఒక షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు గ్లాస్ ప్లేస్లో ఒక బౌల్ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకొని కొంచెం మధ్యలో హోల్లా పెట్టుకోవాలండి. చూసారా, హోల్లా వచ్చింది. ఆ విధంగా నేను మొత్తం బ్రెడ్స్ అన్నిటికి పెట్టుకున్నాను. అట్లా స్లైసెస్ని పక్కన పెట్టుకున్నానండి. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి. పాన్ పెట్టి ఆయిల్ అనేది వేస్తున్నాను. అంటే కొంచెం ఆయిల్ కొంచెం గీ అనేది వేసానండి, కలిపి మిక్స్ చేసి వేస్తున్నాను. వేసి మనం తీసుకున్న బ్రెడ్ని పెడుతున్నానండి. ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టినా మీడియం ఫ్లేమ్ పెట్టినా బ్రెడ్ అనేది మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకొని కొంచెం కలర్ కొంచెం చేంజ్ అయ్యేలా చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అయితే కొంచెం బ్రెడ్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది, అందుకోసం ఒక 1 మినిట్ ఆ 2 మినిట్స్ సరిపోతుందండి, అంతే. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ని కొంచెం వేసానండి ఆ హోల్లో. చూసారా, వేసి మనం తీసుకున్న కారం, సాల్ట్, పెప్పర్ పౌడర్ని మూడిటిని మిక్స్ చేసి పైన కొంచెం చల్లుతున్నానండి, అంతే అండి. చల్లి రెండో వైపుకి టర్న్ చేశాను. ఆ వైపు కూడా కొంచెం చల్లుతున్నానండి, అంతే. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదండి. చూసారా, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. తీసుకొని దానిలో కూడా ఇందాక ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు తినే బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. చూడండి, అయిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆ రౌండ్స్ కూడా ఏమి వేస్ట్ అవ్వండి. మనం వాటిని కూడా రోస్ట్ చేసుకొని తినొచ్చు. చూసారా, సైడ్ వాటిని కూడా రోస్ట్ చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇప్పుడు అయిపోయిందండి. దాన్ని నేను ఒక చాక్తో కట్ చేస్తున్నాను. హాఫ్లోకి కట్ చేసి పెడుతున్నానండి. చూసారా, ఆ విధంగా చాక్తో నెమ్మదిగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీ స్నాక్ కూడా. చూసారా, ఇది టమాటో కెచప్తో కానీ మీకు నచ్చిన సాస్తో తింటే సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎగ్ తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే వాళ్ళకి పిల్లలకి ఎగ్ తింటున్నామన్న అన్న ఫీల్ అనేది ఉండదు. స్నాక్గా, బ్రేక్ఫాస్ట్గా మీ ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఎగ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఓకే అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.